టెంట్ హౌస్ పార్టీ అన్నారు సార్. టెంట్ హౌస్ పార్టీ అంటే అద్దెకి తెచ్చుకున్న పార్టీలు కూడా మమ్మల్ని టెంట్ హౌస్ పార్టీ అన్న చాలా హాస్యాస్పదంగా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా సొంత కష్టంతో లేదంటే సొంత డబ్బులతో లేదంటే వాళ్ళు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో ఒక పార్టీ పెట్టుకుంటే తెలుస్తుంది సార్. అంతేగాని ఎవరో పెట్టిన పార్టీని తెచ్చుకొని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళ రోజు నా పార్టీ. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు సబ్జెక్టు మీరు మాట్లాడారు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. నిన్న ఒక్క నిమిషం ప్లీజ్. నిన్న నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినటువంటి మాట గురించి మనం మాట్లాడుతున్నాం. అంతకుముందు మాట్లాడినటువంటి ఒక వీడియో నేను చూశాను అనమాట. ఏంటి అంటే ఆయన మాట్లాడినటువంటి ఆ వీడియోని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అది ఎప్పుడు మాట్లాడారో నాకైతే ఐడియా లేదు, కానీ ఒకసారి పీసారు అదొకటి ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారు ప్లీజ్. అదొకటి ప్లే చేయండి పీసారు. మంది అడుగుతారు మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అటువంటి ప్రదేశాలు అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిలబడాలి, సమస్యల పైన నిలబడాలి. కొంతమంది అడుగుతారు మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అటువంటి ప్రదేశాలు అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు. రైట్. లక్ష్మీకాంత్ గారు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు. ఈ వీడియో ఇటీవల నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది. ఏంటి అంటే అసలు నాయకత్వం లేదు, మీరు ఫ్లెక్సీలు కట్టుకున్నటువంటి పరిస్థితి, ఫ్లెక్సీలు కట్టుకుని సీట్లు అడిగితే ఇవ్వమని చెప్పేసి మనోహర్ గారు చెప్తున్నారు. ఇది జనసేన పార్టీకి సంబంధించిన పరిస్థితి అని చెప్పేసి ఒక పక్క చెబుతూనే మరోపక్క మేము బలంగా ఉన్నాం అనేటటువంటి దాన్ని వేరే రకంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాన్ని తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి ఆన్సర్ చేయండి మీరు సార్. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల కోసము లేదంటే అధికారాల కోసం కొన్ని పార్టీలు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నాయి అనేది కూడా ఇవాళ సోషల్ మీడియా